ప్రపంచానికి చూపిద్దాం. స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటే ఆపాం, 8,000 కోట్లు డొనేషన్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అభివృద్ధి చేసుకుందాం, అప్పులు తీర్చుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం. బాబు మోహన్ గారు మీరు మాట్లాడండి. మైకిల్ జరపండి సార్. ఇంకా కేఏ పాల్ గారికి, ఫౌండర్ ప్రెసిడెంట్ ప్రజాశాంతి పార్టీ, ఇంకా వేదిక మీద నేషనల్ పీస్ దానికి కూడా నేషనల్ ప్రెసిడెంట్ వారి లెటర్ హెడ్ చూసినట్టు వారు నన్ను ప్రజాశాంతి పార్టీకి తెలంగాణ పక్షాన ప్రెసిడెంట్గా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. బాధ్యతగా టెంటే పడిపోతుంది సార్. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేఏ పాల్ గారికి ఖచ్చితంగా నేను ఏ పార్టీలో ఉన్నా కూడా కష్టపడి పనిచేశాను సార్. మొన్న బీజేపీలో కూడా 12 రాష్ట్రాలు నన్ను ప్రచారానికి తీసుకున్నారు సార్. బాంబేలో ప్రమోద్ మహాజన్ కూతురు పూనం మహాజన్ కూడా నా ప్రచారంతో గెలిపించాను. అండమాన్లో గెలిపించాను, పశ్చిమ బెంగాల్లో గెలిపించాను. నన్ను వాడుకోవటమే తప్ప నన్ను నా మనోభావాలు దెబ్బపట్టడానికి మాత్రం బ్రహ్మాండంగా కొట్టారు బీజేపీ వాళ్ళు. అలాగే టీఆర్ఎస్లో ఉన్నా, నేను టీడీపీలో ఉన్నా కష్టపడి పనిచేశాను. అన్ని జిల్లాలు తిరిగాను, బాగా మోటివేట్ చేశాను. ఇప్పుడు కూడా బాధ్యతగా ఖచ్చితంగా తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి ఒక ఊపు తెస్తాను సార్. మీ ఆశీస్సులు ఉన్నాయి కనుక, మీ సహాయ సహకారాలు 100% ఉంటాయి కనుక మన వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని రేపు ఎంపీ ఎలక్షన్స్ కూడా డెఫినెట్గా మ్యాక్సిమంగా గెలిచే ప్రయత్నం చేసేది. వరంగల్ నుంచి అయితే ఖచ్చితంగా గెలిచి తీరుతానని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి. నేను అక్కడ పుట్టాను, అక్కడి నుంచి నాకు చాలా స్పందనగా ఉంది. నువ్వే బెస్ట్ క్యాండిడేట్ అయితే కూడా చెప్తున్నారు సార్. కనుక కష్టపడి పనిచేసి ఖచ్చితంగా ప్రజాశాంతి పార్టీకి పేరు చేస్తానని సభాముఖంగా మీకు నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీలో చేరిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, అనుభవం ఉన్న వ్యక్తి, సికింద్రాబాద్లో మీరు ఎక్కడ చూసినా ఆయన ఫోటో, కొత్త రాజకీయ నాయకుడు హరిప్రసాద్ గారు మాట్లాడతారు. బాబు మోహన్ గారు చక్కగా మాట్లాడారు. కమిటెడ్ సోల్జర్గా పనిచేస్తామన్నవారు. ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అవ్వాల్సిన వారు రేపు నుంచి జాయిన్ అవ్వండి. ఎంపీలుగా తెలంగాణలో బాబు మోహన్ గారికి మీ నెంబర్ ఇవ్వచ్చా? తెలుసు సార్, అందరికీ తెలుసు. బాబు మోహన్ గారికి డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు హరిప్రసాద్ గారు.